హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఇంకో కొత్త వీడియోతో వచ్చిన. ఈరోజు ఏం వీడియో అనుకుంటున్నారా? మీరే చూసేయండి. ఈడ కష్టపడుతున్న జీవి ఎవరో కాదు, మీకు ముందు వీడియోలో చూపించాను కదా స్టిక్కరింగ్ చేయించుకునే ఫ్రీగా అని, ఆయనదే అనమాట ఈ షాప్. ఆ షాప్ ఈయనదే. ఈరోజు ఏంది బాగా స్టిక్కరింగ్ అంటారో, ఈయన వంట కార్యక్రమం పెట్టినాడు అనుకోద్దండి. మా బాబాయ్ వాళ్ళ అన్న, మా పెద్ద బాబాయ్ కూతురుది ఈరోజు పుట్టినరోజు. అదే మీరు ఇంకొక వీడియోలో ఇంకో చిన్నపిల్లని చూసినారు కదా, కేక్ తినే పిల్లను, ఆ పిల్లదే అనమాట ఈరోజు బర్త్డే. ఇదో ఈ పిల్లదే, ఇదో ఈ బుడ్డి పిల్లదే అనమాట ఈరోజు బర్త్డే. పెద్ద అత్తి పిల్ల, అందరికి 3 సార్లు నీళ్ళు తాపించదు రోజుకి. గన్ను హాయ్ చెప్పు నాన్న. గన్ను బాయ్ చెప్పు. గన్ను బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ అను. సరే, క్యూట్గా చెప్పినాక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాగోదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కుక్ షెఫ్ అన్నీ మా బాబాయ్ అనమాట. మా బాబాయ్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. మళ్ళా మా బాబాయ్ వంట చేస్తాడని అన్ఎడ్యుకేటెడ్ అనుకున్నారు. ఎంసీఏ చేసినాడు మా బాబాయ్. అన్నీ వేసి తన ప్యాషన్ ఎత్తుక్కుంటాడు. ఆ క్రమంలో కుకింగ్ కూడా ఒక స్కిల్ మా బాబాయ్ది. నాకు ఇంకొక మల్టీ స్పెషాలిటీ కూడా ఉందన్నమాట నా దగ్గర. ఏంటంటే నా దగ్గర పిల్లలు ఎవ్వరు రారు. ఇదో ఈ పిల్ల ఒకటే ఫస్ట్ పిల్ల నా దగ్గరికి ఏడ్చకుండా వచ్చింది. అంటే నా గురించి తెలియదు కాబట్టి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. తెలిసి ఈమె కూడా రాదు. ఏమో వచ్చామా నా అక్కడికి. వంట చేసేటోళ్ళకు దండం పెట్టచ్చు స్వామి. ఈ వేడి దగ్గర రొంచేపు ఉన్నందుకు నాకు సినిమా కనబడుతుంది. పాపం అన్ని గంటలు వాళ్ళు ఎట్లా నడుకొని చేస్తారో. అందుకే వాళ్ళు చేసిన వంటలకి వంకలు గింకలు పెట్టకుండా కడుపు నిండా తిని పోవాలి, చేసింది ఎక్కువ అని. మనం కనీసం అది కూడా చేయలేము. ఏమేమి చేస్తున్నాం ఈరోజు? చికెన్ కర్రీ, గోంగూర. ముజఫర్ అంటే ఓకే ఓకే. సో మొత్తానికి అయితే మనలాంటి వాళ్ళకి ఫుల్ పండగ అనమాట ఈరోజు. పండగ మొత్తానికి దుమ్ము అడిచేద్దాం. చెప్పు. నా ఛానల్కి ఏదైనా చెప్పరా అంటే వాని ఛానల్ నాడు ప్రమోట్ చేసుకుంటాను. వాడికి కూడా ఇన్స్టాగ్రామ్ ఉందంట. ఇప్పుడు చెప్పు అందరికి చెప్పు. అబ్బా, మా వాడి దగ్గర యూట్యూబ్ కూడా ఉందంట. నేనే అనుకున్నా మా వాడు కూడా యూట్యూబరే. అబ్బా, వంట ఏం చేస్తున్నారో కానీ మామ, నాకైతే ఒత్తారిపోతుంది ఇక్కడ. మళ్ళీ మీరు ఏమో అనుకున్నారు, ఒత్తారిపోమంటే పానం పోతుంది ఈ వేడికి. మీ అందరి కోసం మా వాడు ఇంకోటి చెప్తాడంట. అంటే ఇప్పుడు వాని ఛానల్ ప్రమోషన్ కాదు, ఖచ్చితంగా నా కోసం ఏదో చెప్తాడంట. చూడండి మీరే. మంచి వీడియోలు కావాలంటే మా చోటు మామ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది మీ చోటు మామ ఛానల్? చోటు ఆన్ వీల్స్. ఇంకేం పోయితే చాలు మామ. ఈ మాత్రం మనకి ప్రమోషన్ దొరికితే హైలైట్, ఇంకా మనం దుమ్మ ఆడిచ్చేయచ్చు. మా బాబాయ్ అలోన్ వారియర్ అయిపోయినాడు, ఒక్కడే పోరాడుతున్నాడు. అందుకే ఎప్పటికీ మల్టీ టాలెంటెడ్గా ఉండకూడదు. అయితే ఎమ్మాట కామాట ఫ్రెండ్స్, మా బాబాయ్ మాత్రం వంట దుమ్మ ఆడిచేస్తాడు. ఖచ్చితంగా మీ అందరూ కూడా తినాలి ఒకసారి. స్పైస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మంచి టేస్ట్ తగిలే స్పైస్ ఉంటే మాత్రం హైలైట్ ఉంటుంది అనమాట ఆ ఫుడ్. ఇప్పుడు వచ్చింది మామ మనందరి ఫేవరెట్ అనమాట, చికెన్. అబ్బా, బిందె బిందె ఎత్తిపోయి బాబాయ్. ఎంతసేపు అనుకోవచ్చు అట? అంటే బిందెతోనే కొలుచుకోవచ్చు కదా అని. నేను చెప్పిన సలహాలు ఎవరు పాటించారు ఇక్కడ. అందరికీ వాళ్ళ సొంత సలహాలు ఉంటాయన్నమాట. సో నేను చెప్తే అందరు నా మీదకే వచ్చేస్తారు. ఏం చేస్తాం, ఏం చేయలేము.
ఉప్పు నువ్వు చేయి అని మాట్లాడు, నేను యూట్యూబ్ లో మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలా. ఇది ఫ్రెండ్స్ ఏం చేస్తాం, దీన్ని లవ్ లాంగ్వేజ్ అంటారు. మామూలుగా ఎన్ని పట్టించుకోకండి మీరు, ఈ పక్క వదిలేసేయండి. ఇట్స్ ఆల్ హ్యాపెన్స్. ఇద్దో మా ఇంకొక బాబాయ్ వచ్చేసిండు. ఇద్దో మామ ఇందాక చెప్పినాడు కదా, మా వాంది యూట్యూబ్ ఛానల్ ఇదే అనమాట. మీకు రివర్స్లో కనపడుతుంది, అయితే ఇట్లా చూపించా. బుర్ర ఇట్లా చూపిస్తే రివర్సే కనపడుతుంది. సర్లే మా మీరే మళ్ళీ చూసుకొని 3 వీడియోలు పెట్టారు. పాపం సబ్స్క్రైబర్లు ఎవరు లేరు. అడుగు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చేస్తారులే అందరూ. నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా. బా మావాడు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాడు. నేను ఒకటే కోరుకుంటున్నా, మా బాబాయ్కి వచ్చిన కష్టం పగోడికి కూడా రావడదు. ఏడుచాడు పాపం. కేక్ ఆడని పోతున్నాం. కేక్ ఇంకా ఉంటాయి కదా పార్టీ బాంబ్స్ అన్ని, వీటి కోసం పోతున్నాం. ఇప్పుడే మనం బేకరీ దగ్గర కూడా వచ్చేసినామా. పదండి లోపలికి పోదాం. మామ బ్రోస్ నేను కేక్ కోసం వచ్చేసరికి వంటలన్నీ అయిపోయినాయి. అందుకే నేను మీకు వంట చేసే వీడియో సగం వరకే చూపించిన. అందుకే ఇంకా డైరెక్ట్ నేను కేక్ తీసుకొని వచ్చిన వెంటనే నెక్స్ట్ అది ప్లే అయింది. అంటే మేము పార్టీ కోసం వెళ్ళాం కదా, అది ప్లే అయిపోయింది. సరే అన్నమాట, చూసేయండి. పార్టీ అని చెప్పినాను కదా, ఇప్పుడే పార్టీకి వచ్చాను అనమాట. అంటే మరి నేను మా జిగేల్ రాజా గారిని చూపిస్తా. ఒక నిమిషం. మా జిగేల్ రాజా గారు చూడండి. అరే ఏమన్నా చూడా, ఒక్కొక్కరు ఒక్క రేంజ్లో రెడీ అయ్యారు. మొన్న జరిగిన బర్త్డే పాప అనమాట. మొన్న జరిగిన బర్త్డేలే మన అంజు బాబా, మావాడు అప్కమింగ్ యూట్యూబర్ అనమాట. ఎవరెవరు ఉన్నారా మన వాళ్ళు? ఇక్కడ మా అమ్మ, మా అత్త, మా పిన్ని, మా ఇంకొక అత్త, మా ఇంకొక పిన్ని, అందరినీ తీసానులే. ఏ పిన్ని బ్రహ్మాండంగా ఉందే. ఫిల్టర్లు రావుతుంది ఇంట్లో. తెచ్చిన హలో మా బ్రోస్, ఇదే మన బర్త్డే గర్ల్. చూడండి మన బర్త్డే గర్ల్ బాగుంది. మా వానికి బండి రాదు, కానీ ఇప్పుడు బండి ఇచ్చిన. ఏం మనం రిస్క్ తీసుకోవడం, లైటింగ్ లేదబ్బా. రిస్క్ తీసుకోవడంలో మనల్ని మించిన వల్ల ఏం లేదు. మా థమ్స్అప్ తీసుకురమ్మంటే పోతాం అనమాట. థమ్స్అప్ కోసం పోతాను. చీకటి సామ్రాజ్యపు యోధుని ఉన్నట్టున్నాను నేను. సో ఇప్పుడే థమ్స్అప్ తీసేసుకున్నాం, ఇంకా పెట్టుకొని దబాకి చలింగి హమ్. పదా దిగినారు కదా, కొంచెం చిన్నగానే పోతాడు మామూలు. పర్టికులర్ మామూలు చిన్న స్వామి దిగివాడు. సైడ్కి ఇండికేటర్ వేసుకో, ఈ పక్కకి పోయి బా. ఏం చేస్తాం, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవాలి మా వాడికి దానంగా బా. మా గుర్తుపట్టిండ్రా మా వాడిని. పోయినసారి పట్టిన బర్త్డే వ్లాగ్లో మా వాడేకి వచ్చాను ఫిక్స్ అయ్యండు. ఈసారి కూడా ఈడే ఇచ్చాడంట. మోక్షి నువ్వే వచ్చావా? కేక్ వచ్చావా? మా వాడే వచ్చాడంట కేకు. దా కోచురా మోచి, దా కోచు. మా మాస్టర్ షెఫ్ వచ్చినాడు అనమాట. ఇంటికాడ అతీతంగా కష్టపడి ఇప్పుడే వచ్చిండు. మా ఇంకో బొన్ను బాబు కూడా నీట్గా రెడీ వచ్చింది. బొన్ను రెడీ వచ్చినావు నువ్వు దొంగడా, దొంగ బొన్ను. ఇప్పుడే వచ్చేసాం అనమాట. ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడే. ఇంకా ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. వచ్చేయండి నాతో పాటు. మామ భోజనం అయితే ప్లేట్లకి తెచ్చిపెట్టినారనమాట నాకు. ఇంకా సరే అని చెప్పి నేను పోలేదు. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట. చికెన్ బిర్యానీ చేయలేదా ఉన్నాయి అన్నట్టుగా చికెన్ బిర్యానీ ఛాన్స్ అయిపోయింది, అందుకు ఆరిపోయింది. చికెన్ కర్రీ, దాల్చా, గోంగూర పెట్టిరు. కుమ్మేద్దాం. ఇప్పుడే మామ ఫుల్గా తినేసిన. ఇంకా స్వీట్ ఉంటే ఇంకా స్వీట్ కూడా ఇచ్చారు. ఇది తిందామని స్పూన్ల కోసం వెళ్తే స్పూన్లు ఆడలేవు. మనకేముంది, మనకాడ జుగాట్లు మస్తు కూడా.
స్వీట్ మాత్రం హైలైట్ ఉందన్నమాట. మా వాళ్ళంతా మీకు అందరికి ఏదో చెప్తారంట దాన్ని చెప్పండి. సరే మామ, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళా. బాయ్ 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 చెప్పండి అందరూ. బాయ్